10 అపరాధాలు ఉన్నాయి కదా. ఆ 10 అపరాధాల్లో ఇప్పుడు కొంచెం వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎవరి కేసు డిస్కస్ చేస్తున్నాం? ఎవరైతే వైష్ణవ దీక్ష తీసుకున్నాడో, వైష్ణవుల నుంచి గురువుని స్వీకరించి దీక్ష తీసుకున్న వ్యక్తి గురించి ప్లస్ అపరాధాలున్న వ్యక్తి గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ అపరాధాలు ఎలా పోగొట్టుకోవాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 8వ అపరాధం. 10 అపరాధాల్లో 8 గుర్తున్నాయా మీ అందరికి అపరాధాలు? 8వ అపరాధం, తర్వాత 5వ అపరాధం, 6వ అపరాధం. 5వ అపరాధం ఏంటి? మాతాజీ మీరు పంపించారు కదా, తెలుగులో ఒకసారి చదువుతాం మీ అందరి కోసం. ఎక్కడుంది? గ్రూప్ లో పంపించారు. లింక్ కాదు, ఫైలే పంపించారు. పుస్తకం. భగవంతుని నామం ప్రచారం చేయుట్లో జీవితం ధారపోసిన భక్తుల్ని దూషించుట. రెండోది, శివుడు బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరినూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదురు. 3, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట. 4, వైదిక గ్రంథములను దూషించుట. 5, హరే కృష్ణ జప మహిమ కేవలం కల్పితమని భావించుట. 6 అపరాధం, హరినామములకు దుర్వ్యాఖ్యానం చెప్పుట, అంటే ప్రశంస మాత్రమే అని చెప్పి చెప్పడం. 7, భగవన్నామమును చేయుచున్నామను అహంతో పాపకృత్యమును లాచరించుట. 8, హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. 9, విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. 10, భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసం లేకుండుట. దివ్య నామ మహిమను వినిన తరువాత కూడా ఐహిక బంధములలో చిక్కుకొని ఉండుట. అశ్రద్ధగా జపము చేయుట. ఇది 10 అపరాధాలు. ప్రతి వైష్ణవ భక్తుడు కృష్ణ ప్రేమను శీఘ్రంగా పొందగోరించు ఇట్టి అపరాధములే లేవి జరగకుండా జాగ్రత్తగా జపించవాలి. ఇప్పుడు మనం 8వ అపరాధం, 5వ అపరాధం, 6వ అపరాధం, ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో వైష్ణవత్వమే ఉండదు అసలు. ఇక వాళ్ళు వైష్ణవులకి కాదు. ఏంటి? 5, 6, 8. 10లో 5, 6, 8 వైష్ణవులే కాదు అసలు. వైష్ణవత్వమే పోయిద్ది ఇక. అంటే ఎలాగండి? అంటే 5వ అపరాధం ఏంటి? హరినామం యొక్క మహిమని కల్పితమని భావించుట. అంటే శాస్త్రాల్లో హరినామం గురించి వింటున్నాం. ఇదంతా ఏముందిలే, అది అలా కల్పించి రాసేశారు, ఇదంతా వాస్తవం కాదులే. 6వ అపరాధం ఏంటి? దానికి దుర్వ్యాఖ్యలు ఇవ్వటం. అంటే ఏంటి? ఇది కేవలం ప్రశంస, దానికి వీడు మెంటల్ స్పెక్యులేషన్ చేస్తారు. ఉదాహరణకి హరినామాన్ని జపిస్తే మొత్తం పాపాలన్నీ పోవు, సో మొదటి నామంతో కొన్ని పాపాలు పోయినాయి, తర్వాత చేసిన పాపాలు తర్వాత నామాలతో పోయినాయి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడాను సో ఎవరైతే చేస్తారో వాళ్ళలో వైష్ణవత్వమే లేదు అసలు, వైష్ణవులే కాదు. 8 ఏంటంటే నెంబర్ 8, 5, 6, 8 ఈ 3 చేస్తే వైష్ణవత్వమే పోయిద్ది అసలు. 8వ అపరాధం ఏంటి? భక్తిని కూడా కర్మకాండకు సమానంగా భావించుట. ఇక్కడేం రాశారు? హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగంగా పరిగణించుట. సో లేకపోతే కర్మకాండకు సమానంగా భావించుట, లేకపోతే ఒక భాగంగా భావించుట. అలాగా భావిస్తే అంటే ఇప్పుడు అది ఈ వాక్యాన్ని చదివితే దీని లోతుకెళ్తే ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడో కాన్షియస్ లో మనం కూడా ఇలాంటి అపరాధంలో ఉండే ఉంటాం. ఎలాగంటే ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ భక్తి చేస్తే మనకి కావాల్సినటువంటి ఇప్పుడు పనులన్నీ జరుగుతాయి. ఇప్పుడు పనులు చేస్తూ ఉంటారు, ఈ పని సఫలం అవడం కోసం భక్తి చేస్తాం. అలాంటి భావనలో ఉన్నారనుకోండి. సో అంటే ఏంటి? భక్తి యొక్క ఉద్దేశం కర్మ సఫలీకృతం అవడం కోసం అనేటువంటి భావన చేతనం కనుక ఉంటే వాడు ఆటోమేటిక్ 8వ అపరాధంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ కర్మ సఫలం అవడం కోసమే ఉంది భక్తి.
కానీ భక్తి చేసి భౌతిక లాభాలు కావాలని చెప్పి కోరుకోవడం అది కాదు, అది అపరాధం కాదు. భక్తిని మిగతా వాటితో సమానం లేకపోతే వాటికంటే తక్కువగా భావించామంటే పోయినట్టే. సో ఇలా 5, 6, 8 అపరాధాలు చేస్తే గనక వైష్ణవత్వమే ఉండదు. ఇక వైష్ణవత అనేది సాక్షాత్ వైష్ణవతాయాహ ఏవ వ్యాఘాతకాహ. వాడి యొక్క వైష్ణవత్వాన్ని నష్టపరుస్తాయి ఇవి. తర్వాత ఇంకా మిగతా 5, 6, 8 అయిపోయినాయి. ఇంకెన్ని అపరాధాలు ఉన్నాయి? ఇంక 7 ఉన్నాయి. 7ట్లో 1, 7 ఈ 2 కూడా డేంజరస్. తేభ్యో అన్యేషు మధ్యే ద్వౌ ఏవ అతి ప్రబలౌ. అసలు పవర్ఫుల్ అపరాధాలు ఏంటంటే అసలు ఈ 5, 6, 8తో వైష్ణవత్వం పోతుంది. వైష్ణవుడుగా ఉంటూ ఇంకా పవర్ఫుల్ అపరాధాలు ఏంటంటే ఈ 7ట్లో 1, 2 అయితే 1 అని 7 అయితే డేంజరస్ అన్నమాట. వైష్ణవ అపరాధం. 7వది ఏంటి? భగవంతుడి యొక్క నామం యొక్క బలంతో పాప కృత్యాలు చేయడం. కమిటింగ్ సిన్ఫుల్ యాక్టివిటీస్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ నేమ్. పాపాలను చేస్తుంటాం, ఏముందిలే భగవంతుడి నామాన్ని జపిస్తున్నాం కదా, దీంతో ఈ పాపాలన్నీ పోతాయి. అలా గనక భావిస్తూ ఉంటే గనక పాపం చేస్తూ ఉంటారు. నామం చూసుకునేదిలే, భక్తులం కదా మనం. సో దీనికి ఏం కాదు. ఇట్లా గనక చేస్తూ ఉంటే వైష్ణవులు నిందించటం, వైష్ణవుల్ని నిందించడం. యాక్చువల్లీ మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడాను, మన భారతీయ రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ నెంబర్ 12 నుంచి 32 వరకు ఉంటాయి. మొత్తం ఎన్ని ఒక 20 ఆర్టికల్స్ ఉంటాయి అంతే. ఈ ఆర్టికల్స్ మనకి ప్రధాన హక్కులను ప్రసాదిస్తాయి. అయితే ఈ హక్కుల్ని ఎన్ని రకాలుగా ఉల్లంఘించవచ్చు, ఎన్ని రకాలుగా కేసులు అవుతాయి అనే దాని మీద ఎన్ని పుస్తకాలు ఉంటాయి తెలుసా? కొన్ని వందల వేల పుస్తకాలు ఉంటాయి. అంటే అఫెన్సెస్ ఎన్ని రకాలుగా అవ్వచ్చని. అట్లాగే మనకి 10 అపరాధాలు, మెయిన్ అపరాధాలు ఇచ్చారు. ఇంకా ఎన్ని రకాలుగా మేనిఫెస్ట్ అవుతాయి, ఎన్ని రూపాల్లో మేనిఫెస్ట్ అవుతాయి అనేది మనం ముందుకు ఇంకా విషయాల్లో వెళ్ళి చర్చించుకుంటూ ఉంటే అర్థమవుతుందా? అంటే ఉన్న ప్రాథమిక హక్కులను ఎన్ని రకాలుగా ఉల్లంఘించడం వల్ల ఎన్ని రకాల అఫెన్సెస్ అవుతాయి అనేది మనకి ఇప్పుడు మనం లా చదివితే, లాలో మీకు చూస్తే లా బుక్స్ ఒక కేసు తీసుకుంటే దాని వల్ల ఆ కేసులో ఎన్ని రకాలుగా ఎన్ని ప్రాథమిక హక్కులు బ్రేక్ అయినాయి ఎదుటి వ్యక్తి, దానివల్ల ఇతనికి ఎంత అఫెన్స్ చేసినట్టు అని చెప్పి మెజర్ చేస్తారు. అదొక పెద్ద డీటెయిల్డ్ అనమాట. అసలు డీటెయిల్డ్ అనాలిసిస్. అదే అంటే నేను చెప్తున్నాను, అలాగే ఈ అపరాధాలు చేసేందుకు ఛాన్సెస్, ఎటువంటి సిచ్యువేషన్ లో ఏ అపరాధాలు అవుతున్నాయి, మన ఈ కాన్షియస్ లో ఉంటే మన కాన్షియస్ ఏ అపరాధాలు అవుతున్నాయి అనే ఆ సెన్సిటివ్నెస్ మనలో రావాలి. అలా గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది? గుడ్డెది చేలో పడితే ఏమైంది? అంత నాశనం చేసి పెట్టింది. అట్లాగే మనం కళ్ళు మూసుకొని భక్తి చేస్తున్నాం అని చెప్పుకొని వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనం వ్యవహరించే వ్యవహారం వల్ల, ఈ యాటిట్యూడ్ వల్ల ఏ అపరాధాలు ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి అవగాహన లేదనుకో, ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతి గచ్చతి. వర్షం పడింది, సముద్రంలో పోయినాయి, ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. అలాగే సో మనిషి కనీసం ఎలాగంటే మన భక్తుడు అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది రజో తమో గుణాల నుంచి బయటికి రావాలి. ఒక సాత్వికమైనటువంటి జీవనంలోకి వచ్చేయాలి ఫస్ట్. మరీ ప్యాషనేటెడ్ జీవితం, బాగా డబ్బు ఇది అది రజోగుణంతో ఉన్నాం అనుకోండి, అసలు తను ఒక క్షణం తీరికుండదు. ఈ ఏం కాన్షియస్ లో ఉన్నాను, దానివల్ల ఎటువంటి అపరాధాలు అవుతున్నాయి, నేను అసలు భక్తి నుంచి ఎంత దూరం అవుతున్నాను అనేటువంటి చింతన చేసే అవకాశం కూడా ఉండదు. అంత నికృష్టంగా తయారైపోయింది ఇప్పుడు మన సమాజం. మన భక్తుల సమాజంలో కూడా ఎవరికి టైమే లేదు అసలు. ఏదో సండే ఫీస్ట్ ప్రోగ్రామ్కి 2 గంటలు వస్తారు, కొంచెంసేపు 16 మాలలు జపం చేస్తారు, కొంచెం ఏదో వింటారు, ఫీస్ట్ తింటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ రోజంతా కర్ములు ఎలాగైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి అసలు ఒక్క క్షణం తీరికుండదు. అసలు భగవంతుడి గురించి ఆలోచించడానికి టైం ఉండదు. ఇంకా అట్లాంటిది తను ఏ చేతనంలో ఉన్నాను, ఇలాంటి చేతనం వల్ల ఎటువంటి అపరాధాలు అవుతాయి, దాని నుంచి నేను ఎలా బయటపడాలి అనే ఆలోచించే టైం కూడా లేదు అసలు వాళ్ళకి.
సిస్టమ్ అంతగా లేదు కనుక సో ఇంకా ఎవరు వాళ్ళు చేసుకోవాలి కదా. నేను అన్నా అదే కదా, అట్లా వదిలేసుకుంటా పోతే పిల్లలు కూడా అట్లాగే, ఆ పిల్లలు కూడా అట్లా తయారవుతారు కదా. ఏదో ఒక చోట దీన్ని ఆపాలి కదా. ఎవరు ఆపుతారు? ఆకాశం నుంచి భగవంతుడు అద్ది మాతాజీ చెయ్యేస్తారు చూసారా. వెరీ గుడ్. ఆ స్పిరిట్ ఉండాలి మాతాజీ. ప్రభుపాదుల వారు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చెప్పారు, 1972లో వర్ణాశ్రమం గురించి స్థాపించుకోండి, వర్ణాశ్రమ కాలేజీలు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి జనాల్ని ఆ సరళమైన జీవితంలో జీవించే విధంగా. అప్పుడేమవుతుందంటే సొసైటీలో ఒక సాత్వికత ఉంటే అప్పుడు అట్లీస్ట్ సత్వగుణంలో ఉంటూ ఏం అపరాధాలు చేస్తాయని చెప్పి చూసుకోవడం ఈజీగా ఉంటుంది. రజోతమో గుణంలో ఉంటే అసలు నిలబడి ఒక నిమిషం తీరిగ్గా ఆలోచించుకునే టైం కూడా ఉండదు వాళ్ళకి. పరిగెత్తాలి, ఇది చేయకపోతే అది అవ్వదు, అది చేయకపోతే అది అవ్వదు, అది చేయకపోతే అదే అవ్వదు. ఇప్పుడు సాయాన్ని లెగవాలి, లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆఫీసు పరిగెత్తాలి, ఆఫీసు పరిగెత్తిన తర్వాత అక్కడ వర్క్ చేయాలి, వర్క్ చేసిన తర్వాత అక్కడ అది టార్గెట్ రీచ్ అవ్వాలి, లేకపోతే నేను బతకలేను. ఆ బతుకు కాన్షియస్నెస్ లోనే ఉండిపోయారు. ఇంకా నేను చేసే అపరాధాలు ఏంటి, ఇప్పుడు ఏ కాన్షియస్ లో ఉన్నాను, ఎటుపోతున్నాను, ఇంకా ఆలోచించుకునే టైమే లేదు జనాలకి. అంటే దారుణం. అంత ఈజీ ఏం కాదు. సొసైటీ వైజ్ గా మంచి స్ట్రాంగ్ ప్రాపర్ భక్తి అట్మాస్ఫియర్ ఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ ఏం కాదు, కానీ చెయ్యాలి. ఈ మూమెంట్ ఉంది అందుకోసమే యాక్చువల్లీ. కనీసం మీరన్నా ఇప్పుడు భారం పెట్టుకోలే, ఇంట్లో నాకు ఇది అయ్యి సంపాదించాలి అనేటువంటి ఆ పరుగులు ఉరుకులు చాలే సరినంత వరకు అని చెప్పి కనీసం వైండ్ అప్ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కాబట్టి టైం ఉంది కొంచెం వినటానికి. లేదు అంటే అసలు వినే టైం కూడా లేదు జనాలకి చాలా మందికి. అంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మన వ్యవహారం వల్ల ఎటువంటి అపరాధాలు అవుతాయి దాన్ని అనలైజ్ చేసుకోవాలి. దానికి బెంచ్ మార్క్ ఏంటి అంటే భాగవతంలో ఉండేటువంటి శుద్ధ భక్తుల యొక్క కాన్షియస్నెస్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ అఫెన్సెస్. న్యాచురల్ గా ఏమవుతుందంటే మనలో ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపపు ఏవైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల నుంచి మనం యాక్ట్ అయిపోతూ ఉంటాం. మన బిహేవియర్ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉండిద్ది. ఆ బిహేవియర్ ఎంత డ్యామేజ్ చేస్తుంది, అపరాధాలకి కారణమయ్యి భక్తిని ఎంత మనల్ని అవాయిడ్ చేస్తుంది, భక్తి నుంచి మనల్ని ఎంత దూరం తీసుకెళ్లిపోతుంది, ఎన్ని అఫెన్సెస్ పెంచుతుంది అనేది ముఖ్యం. కాబట్టి ఆ నేచర్ ని డౌన్ చేయడం కోసమే వర్ణాశ్రమ సిస్టమ్ పెట్టేది మనం. ఎందుకంటే రజోతమో గుణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ రెడ్యూస్ చేయడం కోసమే అసలు అది ముఖ్యం. అందుకని వర్ణాశ్రమం అనేది భక్తిలో భాగం కాదు. వర్ణాశ్రమం అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్, ఇట్స్ ఎ స్టెప్పింగ్ స్టోన్ యాక్చువల్లీ. స్టెప్పింగ్ స్టోన్ అండ్ ఇట్స్ ఫెసిలిటేట్స్ యాక్చువల్లీ టు కమ్ టు డివోషనల్ ప్లాట్ఫామ్. మనిషి అతని నేచర్ ని బట్టి అతను యాక్ట్ చేస్తాడు కదా. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే రెగ్యులేట్ అవుతుంది. నేచర్ని బట్టి మనకి డిసైడ్ చేసి వాడిని అక్కడే స్టిక్ చేసేసి దాని యొక్క ఫలితాన్ని కూడా భగవంతుడికి ఆఫర్ చేయాలి ప్రేమతో అనేటువంటి కండిషన్స్ పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, రెగ్యులేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నేచర్ని బట్టి ఇది చేశాడు, రేపటి రోజున ఇంకోటి చేస్తున్నాడు, అది వదిలేసి. ఇప్పుడు నేచర్ని బట్టి కూడా చేయట్లా, ఇప్పుడు దేన్ని బట్టి చేస్తున్నారు, లాభం బట్టి. రేపటి రోజున ఇప్పుడు బ్రాహ్మణుడు నేచర్ అని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి బాగా ఈజీగా అంటే వెళ్ళిపోయి కాంట్రాక్ట్ బిజినెస్లు కూడా చేస్తాడు. తర్వాత లేకపోతే ఇంకా ఏవైనా చేస్తాడు, ఏదైనా చేయడానికి రెడీ. అప్పుడేమవుతుంది, అప్పుడు బాడీలీ కాన్షియస్నెస్ లోనే ఉండిపోతాడు అతను. ఇప్పుడు ఎప్పుడైతే మనం రెగ్యులేట్ అయిపోతాం, ఇంక నా నేచర్ ఇది, నా పని ఇది, ఆ తర్వాత ఆ స్టిక్ అయిపోయి ఆ పనికే వచ్చిన రిజల్ట్ కూడా అతను దాని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా అతను సత్వగుణంలోకి వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు సొసైటీ రేగిపోతుంది. ఎందుకు, పిచ్చి పిచ్చిగా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే లాభం వచ్చేది పని ఉందో అందరూ దూకుతున్నారు అక్కడ గుంపులుగా, అంటే దురాశతో. దాంతో ఏమవుతుంది, విపరీతమైనటువంటి కాంపిటీషను, తన్నులాటలు, తగులాటలు, అసూయ, ద్వేషాలు. ఇప్పుడేముంది, సొసైటీ ఇంకా రోజు రోజుకి ఇలా రజోతమో గుణాల యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉంటే వాటితోనే పూర్తిగా రేగిపోతుంది అనమాట, పెరిగిపోతుంది సొసైటీ ఆ దిశలో. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక నేచర్ని డిసైడ్ చేసే నీకు ఇదే దాంట్లో వచ్చే దాంతోనే నువ్వు బతకాలి, ఇంకా ఇది ముఖ్యం కాదు యాక్చువల్లీ, ఈ భౌతిక జీవనం ముఖ్యం కాదు, భౌతిక సుఖ దుఃఖాదులు ముఖ్యం కాదు అని చెప్పి అక్కడ ఎప్పుడైతే మనం బ్రేక్ చేసేస్తామో అప్పుడు ఆటోమేటిక్ సొసైటీ సత్వగుణంలోకి వచ్చేసింది.
అది రెగ్యులేట్ అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు పరిగెత్తే బండిలో ఆ బండిలో అది ఉన్నావు. అదేమో వేరే డైరెక్షన్‌లో తీసుకెళ్ళేది. నువ్వేమో ఇంకో డైరెక్షన్‌లో ఎళ్ళాలనుకుంటున్నావు. ఎళ్తామా? ఆ బండి దిగేసి ఈ బండి ఎక్కితేనే గదా! ఎటో తీసుకెళ్ళిపోయే బండిని ఎక్కి కూర్చున్నాం. ఢిల్లీ ఎళ్ళాలనుకుంటున్నాం. మద్రాస్ ఎళ్ళే బండి ఎక్కాం. ఎళ్తామా? ఎళ్ళం గదా! అలాగే రజో తమో గుణాలతో ట్రావెల్ అయ్యే బస్సు ఎక్కాం. రజో తమో గుణాలు గైడ్ చేస్తున్న ర ర రజో తమో గుణాలు డ్రైవ్ చేస్తున్నాయి ఆ వెహికల్‌ని. ఆ వెహికల్‌లో కూర్చొని మనం శుద్ధ భక్తిని పొందాలి, లేకపోతే భక్తి కాన్షియస్‌ని, అపరాధాల కాన్షియస్ నుంచి బయటపడాలి అని అనుకుంటే కష్టం అసలు చాలా. ఎలాగ మరి? సత్వగుణం ఎందుకంటే కనీసం నేచర్ ఏంటని అర్థమవుతుంది. ఆ నేచర్ వల్ల ఎటువంటి అపరాధాలు అవుతాయి అనేది కొంత అవగాహన ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఉన్నారు నామాపరాధినః. ఆ! ఇప్పుడు ఇంకొక కేస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అచ్చా ఏ అపరాధాలు అయిపోయినాయి? 5, 6, 8 అయితే ఇవి గనక చేస్తే వాళ్ళలో వైష్ణవత్వమే ఉండదసలగా. వాడు వైష్ణవ స్థితి నుంచి పడిపోయినట్టు ఇక. ఇంక కేస్ ఈస్ ఔట్, రూల్డ్ ఔట్. తర్వాత 1, 7 ఈ కేసులో ఏం చేయాలి? 1, 7 కేసులో ఒకవేళ 1, 7 అపరాధాలు చేసే వ్యక్తి అయితే వాళ్ళకేంటి ఆ అపరాధాల నుంచి ఎలా బయటపడాలి అంటే, దానికి సముచిత దుఃఖ భోగ సహిత సంతత నామకీర్తనేన ఏవ ఉపశామ్యతే. అంటే మంచిగా పనిష్మెంట్ తీసుకోవాలి. సముచితం. అంటే ఎంత గట్టి వైష్ణవ అపరాధం చేస్తే అంత శిక్ష అనేది పొందాలన్నమాట. యూ షుడ్ యాక్సెప్ట్. అపరాధం చేసి ఎవరైతే గురువు ఉన్నారో ఆయన నుంచి శిక్ష అడగాలి. నేను ఇది అపరాధం చేశాను, నాకు శిక్ష ఇవ్వండి. సముచిత దుఃఖ భోగ సహిత. అదర్వైజ్ వాడంతట వాడే ఆస్టరిటీ చేయాలి. అంటే దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అయ్యో! నేను ఫలానా వైష్ణవుని నా యొక్క అహంకారం, మదంతో నేను అఫెండ్ చేశానే అని చెప్పి నేను దానికి ప్రాయశ్చిత్తంగా ఇంత దండనని భోగిస్తాను. సముచితమైనటువంటి దుఃఖాన్ని భోగించాలన్నమాట. భోగ సహిత. ఆ భోగతో అంటే ఆ దుఃఖాన్ని స్వీకరిస్తూ దాంతో పాటు నిరంతరం సంతత అంటే నిరంతరం నామకీర్తన. నామకీర్తనమే. ఇంకా మళ్ళీ వేరేవి గాదు. అసలు రూప, లీల అవన్నీ సంగతి తర్వాత. ఇక అపరాధాలున్నప్పుడు నామకీర్తనమే డోష్ అన్నమాట. నామకీర్తనం అనేది చెయ్యాలి. అంటే అంటే భక్తి ఎవరి హృదయంలో ఉండిద్దంటే ఎవరైతే సరళంగా, శుద్ధంగా, వినమ్రంగా, విధేయతతో ఉంటారో వాళ్ళ హృదయంలోనే భక్తి మహారాణి ఇలా వికసిస్తుందన్నమాట. ఆ భక్తి వృక్షం, ఆ భక్తి మొలక నుంచి అది మొక్కొచ్చి, మొక్క నుంచి చెట్టు ఆకులు, ఆకుల నుంచి పూలు, పూల నుంచి ఫలాలనేవి కలుగుతాయి. కర్కోటమైనటువంటి హృదయం, మదంతో, అహంకారంతో, పొగరుతో ఉండేటువంటి హృదయాల్లో అస్సలు భక్తి ఉండనే ఉండదసలు. వాళ్ళిచ్చిన కృపే. బీజం అయితే పడింది. కానీ దాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకుంటే ఈ కంచె, ఈ ముళ్ళు, ఇప్పుడు మొక్కను పెంచుకోవాలంటే రాళ్ళన్నీ ఏరేసేయాల్సిందే కదా! రాళ్ళన్నీ తీసేసి భూమిని మంచిగా సారవంతంగా మార్చుకొని మంచిగా నిరంతరం నీళ్లు పోస్తేనే పెరుగుతది. మళ్ళీ ఏమన్నా జంతువులు అటాక్ చేస్తాయి. ఆవులు ఇలాంటివి దాన్ని తినేస్తాయి కదా! వాటి నుంచి కంచేసుకొని కాపాడుకోవాలి. నిరంతరం నామకీర్తనం అంటే మరి మనం కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అన్నిటప్పుడు మల్టీ టాస్క్ చేస్తూ నామం చేస్తున్నాడు, అది అపరాధం అవుతుందా? ఏమవ్వదు. నిరంతరం నామం లేదు, అవ్వదు. అక్కడేందంటే కర్మ మనం ఏదైతే మన నిత్య దైనందిన వర్క్ చేసుకోవాలో అది చేస్తున్నాం అంతే. దాని మీద పెద్ద శ్రద్ధ లేదు. నామం మీదే శ్రద్ధ ఉంది. అది మనం టెంపరరీ చేస్తాం. అది సెకండరీ. ఆ! అంటే మనకది సెకండరీ అది. ఏది చేసే పని సెకండరీ. మెయిన్ ఫోకస్ ఇదే. చెయ్యొచ్చు. యెస్. అట్లాంటి అటెంటివ్‌నెస్ మెల్లిమెల్లిగా ఆటోమేటిక్‌గా భగవంతుడు ఇచ్చేస్తాడు. మనం ప్రోగ్రెస్ అవుతూ ఉండి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే
అన్ని కట్ చేస్తాడనమాట. ఇంకా పిల్లల నుంచి ఏం ఎంజాయ్మెంట్ రాదు. వీళ్ళంతా ఇంతేక అంటే వాళ్ళిచ్చి కొడతారనమాట. భగవంతుడు మీకు అలాంటి అరేంజ్మెంట్ చేస్తాడు. భార్య భర్తలు వచ్చి అనిపించింది, ఈయనతో ఉండి ఎందుకు జీవితం. అంటే మెల్లిమెల్లిగా భగవంతుడు అదే రోగాన్ని ఎలా నయం చేయాలి అనేది. కానీ ఒకటి ఉండాలి మనకి, భగవంతుడే నాకు సర్వస్వం, ఆయనే నాకు, ఇంక ఎవరూ కాదు అనేటువంటి ఆ భావన అయితే ఉండాలి. అప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నామంటే అంత ప్రోగ్రెస్ ఏం లేదు. అంటే అన్యోన్యం అంటే ఆటోమేటిక్గా అయిపోతాయండి. ఇక అన్యోన్యత అనేది భగవంతుడు అనేక రకాల కష్టాలు కూడా ఇస్తాడు భక్తులకి. అది న్యాచురల్ గా ఉంటుంది. మనకి ఎక్కువ ఆసక్తి ఉన్నాయి మిస్ అయిపోతాయి ఒక్కోసారి. అప్పుడు కూడా ఎవరైతే భగవంతుడిని వదలకుండా ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉన్నట్టు. దాన్ని కూడా భక్తికి అనుకూలంగానే మార్చుకొని ఇంకా ఇంకా శరణాగతి అయితే అప్పుడు ఇంకా మనకి భగవంతుడితో మన యొక్క సంబంధం దృఢమవుతూ ఉండిద్ది. సో ఒకటి భయపడాల్సిన అవసరం లేదు. ఇంక ఎప్పుడైనా మన సందేహం వచ్చి దిక్కు దారి తెలియని స్థితిలో ఉంటే భగవంతుడిని వేడుకోవటమే, ప్రార్థన చేసుకోవటమే. ఆటోమేటిక్ గా భగవంతుడే మనకి మార్గాన్ని చూపిస్తాడు. గురువు రూపంలో, ప్రత్యక్షంగా చైత్య గురు రూపంలో, అంటే హృదయంలో ఉండి, లేకపోతే బాహ్యంగా తన యొక్క వైష్ణవుడి రూపంలో, లేకపోతే సాధువు లేకపోతే గురువు రూపంలో భగవంతుడు మనకి మార్గదర్శనాన్ని అనేది ఏర్పరుస్తాడు. కాబట్టి నిజాయితీగా మనం ఎప్పుడు నిరంతరం భగవంతుణ్ణే ఆశ్రయించాలి అనేటువంటి ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి. అంటే ఇప్పుడు 1, 7 చేసే వాళ్ళకేంటి? దుఃఖాన్ని స్వీకరించాలి. సముచిత దుఃఖ భోగ సహిత. సముచితమైనటువంటి భోగం సహితంగా నామ సంకీర్తనం చేయాలి. సంతత నామ సంకీర్తనం. సముచిత దుఃఖ భోగ సహిత. అసలు సంస్కృతం తెలుగు రెండు ఒకటే కదా. సముచిత దుఃఖ భోగ సహితం సంతత నామ కీర్తనం. సంతత నామ కీర్తనం దేని సహితంగా ఉండాలి? సముచిత దుఃఖ భోగ సహితంగా ఉండాలి. అది 1, 7. మరి మిగతా ఇంకెన్ని మిగిలినాయి? ఇంకా 5 మిగిలినాయి. ఏంటి? 2, 3, 4, 9, 10. ఈ కేసులో ఏం చేయాలంటే ఈ అపరాధాలకి సంతత నామ కీర్తనాదిభిరేవ శామ్యంతి. ఈ మిగతా 5 అపరాధాలు సంతత కీర్తనం ఈజ్ ఎనఫ్. నిరంతరం కీర్తన చేస్తే చాలు. అంటే అపరాధాలు పోయినాయి అంటే ఆటోమేటిక్ గా ఏ హృదయంలో అపరాధాలు పోతాయి అంటే ఎవరైతే తునాదపి సునీచేన తరోరపి సహిష్ణున అంటే ఆ భావాన్ని ఎవరైతే నేను అందరికంటే నీచుణ్ణి, నేను గడ్డి పరక్ కంటే కూడా తక్కువ, చెట్టు కంటే కూడా ఎక్కువ సహనాన్ని కలిగి ఉంటాను అనేటువంటి ఆ భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి హృదయాలే అపరాధాలు చేయకుండా ఉంటాయి. ఆ స్థితి గనక లేదు అంటే ఆటోమేటిక్ గా మన యొక్క వ్యవహారం వల్ల ఏదో ఒక అపరాధం అయిపోయింది. అందుకని తృణాదపి సునీచేన బెంచ్ మార్క్ మనకి మొత్తం సూత్రాల రూపంలో చైతన్య మహాప్రభు ఇచ్చేశారు యాక్చువల్లీ. కానీ అవి మనం అవి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కదా ప్రభుజీ మనకి. అయ్యో మనం కోరుకుంటేనే వస్తాయి అవి. ప్రాక్టీస్ చేయాలి మనకి. అంటే భగవంతుడు ఇచ్చేసి వస్తే అప్పుడు దాకా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానని అంటారా ఏంటి? ఇది కూడా భగవంతుడు ఇచ్చాడు, ఇంకేముంది అంత ఇదే. అందుకని ఫిలాసఫీలో రెగ్యులేషన్ ఎందుకు లేదు అంటే శాస్త్రాన్ని ఒక సక్రమైన నిధిలో పద్ధతిలో చదవకపోతే మనకి వచ్చే థాట్స్ విశృంఖలాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే అంటే ర్యాండమ్ గా ఉంటాయి అనమాట. అంటే పూర్తిగా డివైడ్ అయిపోయి ఉంటారు. మీకే తెలియదు అసలు నేను ఎంత డివైడ్ అయిపోయానని. కాబట్టి శాస్త్రాన్ని ఒక పద్ధతిలో నేర్చుకోవాలి. భక్తి అనే సరికి అందరికీ ప్రతి ఒక్కళ్ళు మాస్టర్లు అయిపోతారు. భక్తి విషయంలో మనందరం ఏమనుకుంటాం, నాకంతా తెలుసు అనుకుంటాం. కానీ యాక్చువల్లీ అది చాలా సటల్స్ అయిన రాజవిద్య, రాజగుహ్యం, అతి సూక్ష్మమైనటువంటి విద్య ఇది. అతి అంటే అంత గుహ్యమైనటువంటి, అతి గుహ్యమైనటువంటి, అది సీక్రెట్ అనమాట. చాలా సీక్రెట్ అయినటువంటి విద్య ఇది. రహస్యమైనటువంటిది, రహస్యకరమైనటువంటి విద్య ఇది. అంత ఈజీగా ఇది మనకి అర్థమైందన్నట్టే ఉంటుంది కానీ లేదు అది యాక్చువల్లీ. అదంతా భ్రమ.
మనం అట్లా ప్రాక్టీస్ చేయాలి. మనం వినాలి. యాక్చువల్లీ స్టాండర్డ్ ఫిలాసఫీని వినాలి. భక్తి ఫిలాసఫీ. ఇది జ్ఞానం కాదు, అది భక్తే. భక్తి గురించి వినటం, భక్తి గురించి తెలుసుకోవడం కూడా భక్తే. ఇప్పుడు మనం వినేది, మనం చేసేది జ్ఞానమా? కాదు, అది భక్తే. జ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మ. ఇది త్వం-పదార్థ జ్ఞానం, తత్పదార్థ జ్ఞానం. అంతా బ్రహ్మజ్యోతి, అంతా బ్రహ్మమే, తత్పదార్థం. ఆ తర్వాత బ్రహ్మ ఆరు ఆత్మ రెండు ఒకటే, ఐక్య జ్ఞానం. ఇది జ్ఞానం అంటే. ఇటువంటి జ్ఞానాన్ని ఉపాసిస్తే అది జ్ఞానం. అంతేగాని ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తి మహిమల్ని, అపరాధాలు ఎలా చేయకుండా ఉండాలి, వైష్ణవుడిగా ఎలా మారాలి, ఇదంతా కూడాను భక్తి సైన్స్. ఇది కూడా భక్తి. యాక్చువల్లీ ఇది జ్ఞానం కాదు, దీన్ని ఉపాసించాలి. ఇలాంటి భక్తి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మన ఇంటెలిజెన్స్ ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? దూషితం అయిపోయింది. అక్కడక్కడ ఈ అరాకొరా వినేసి వాటిని ఆధారంగా చేసుకుని ఏవో ఊహించేసుకొని ఇంక ఇదే భక్తి స్టాండర్డ్. ప్రతి ఒక్కళ్ళు ముండే మతిరిపోయినాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకాల ఫిలాసఫీలు ఇవి. లేదు, మనకి రూప గోస్వామి, ఆ తర్వాత వచ్చిన జీవ గోస్వామి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ గారు, శ్రీల భక్తి గారు, ప్రభుపాదుల వారు అందరూ ఒకటే మాట చెప్తారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. అర్థమే చేసుకోవట్లా. ఎందుకంట చెప్పండమ్మా. అసలు వింటలేదు కదా వాళ్ళు. సముచిత దుఃఖ భోగ. మిగతా 5 అపరాధాలకి ఏంటి? సంతత నామకీర్తనం చేయాలి. అంటే మనం ఏం చేసామంటే మూమెంట్ ని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి ఎక్స్పాండ్ అయితే చేస్తున్నాం, కానీ డైల్యూట్ చేసేస్తున్నాం. పాలల్లో నీళ్లు పోస్తూ పోతున్నాం. ఉంది కొంచెం పాలు పాపం, దాంట్లో ప్రతిదాని నీళ్లు యాడ్ చేస్తూ అంత నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు అన్ని నీళ్ళు. అందుకని ఇప్పుడు సొసైటీలో మనకి సాంగత్యం ఎక్కడ చూసినా నీళ్లే దొరుకుతున్నాయి, పాలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ నీళ్లు యాడ్ చేసి ఇట్లా అయిపోయింది. ప్రభుపాద ఎప్పుడో 1970s లో చెప్పారు, చాలు చేసిన ప్రచారం, ఉన్న మిల్క్ ని, పాల్ని బాగా మరిగిద్దామని చెప్పారు. అప్పుడే ఆయన మరిగించడమే జరగల. మరిగించడానికే లేదు. అందరు ఏంటంటే కొత్త ప్లేస్ వెళ్ళాలి, 10 మందిని ఆకట్టుకొని యాత్రలు తీసుకెళ్లిపోయి 4 కొంచెం జపాలు చేసి నా గుంపును తయారు చేసుకుంటే అంటే నాకు సపోర్ట్ లో ఉంటారు. అది ఒక రకమైన భౌతికమైన ఆసక్తి, భౌతికమైన రిజల్ట్ కోసం పరుగులాట పెరిగిపోయింది. యాక్చువల్లీ దీంతో డైల్యూట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు దీక్ష ఇప్పించాము, వాళ్ళ యొక్క స్థితి ఎక్కడ ఉంది, వాళ్ళు ఎంత శాస్త్రం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత పురోగతి అవుతున్నారు ఒకసారి దీక్ష అయిపోయిన తర్వాత ఎవరు సంబంధమే లేదు. దీక్ష ఇచ్చేంత వరకు అమ్మ లెటర్ లేకపోతే మనకి దీక్ష రాదు అని చెప్పేసి తీసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఇద్దరు. దీక్ష లెటర్ వచ్చేంత వరకు అయ్యా బాబు, అమ్మా నాయన అని చెప్పి వాళ్ళు చెప్పిన సేవలు, వాళ్ళకి రిపోర్ట్లు అన్ని ఇస్తారు. అయిపోయింది దీక్ష, అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఆ పని. కానీ దీక్ష స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ స్టోరీ బిగిన్స్ విత్ దీక్ష. అందుకని యాక్చువల్లీ మీరంతా కూడా ఏం చేయాలంటే